అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో సంవత్సరంన్నరలోనే ఏజెన్సీ ప్రాంతం అన్నా, ఏజెన్సీ ప్రాంత ప్రజలన్నా, గిరిజనులన్నా ఎంత చిత్తశుద్ధి అన్న దానికి నిదర్శనమే ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతం అయినటువంటి గుర్తేడిని ఒక మండలంగా చేయడం, ఒక 5 పంచాయతీలు కలిగినటువంటి ఒక మండలాన్ని తీసుకురావడం, ఈ రోజు ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాదాపుగా 2-3 నెలలు పైన అవుతుంది జీవో వచ్చి ఈ గుర్తేడు మండలానికి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము రాలేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి. దాని కారణం చేత ఈరోజు గ్రామస్తులందరూ కూడా, ఈ మండల ప్రజలు కూడా అస్తమానం వచ్చి మేడం మీరు రావాలి అంటే ఇక్కడ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము రాలేని పరిస్థితి అని చెప్పి కలెక్టర్ గారు డేట్ తీసుకోండి, ఆ తర్వాత ఆయన ఎప్పుడంటే అప్పుడు మేము వస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు ఈరోజు ఇంత భారీ ఎత్తున 3000-4000 మంది జనాభాతో ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం అనేది నిజంగా మా యొక్క జన్మ ధన్యమైందనే చెప్పాలి. ఎందుకంటే మీరు చూస్తే కలెక్టర్ గారి నుంచి పిఓ గారు, సబ్ కలెక్టర్, అదేవిధంగా ఎమ్మెల్యేగా మేము ప్రతిసారి ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తరచుగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఒక మండలాన్ని, ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేసి ఈరోజు గిరిజనుల్ని అన్ని విధాలుగా అభివృద్ధికి, సంక్షేమానికి చేరువ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు మన ఏజెన్సీ ప్రాంతం పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఈ మండల ప్రజలు కూడా వాళ్ళు పడేటువంటి బాధలు మీరు చూస్తూనే ఉన్నారు. అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ అని రెండు భాగాలుగా ఉండేటువంటి వైరాంవరాన్ని ఈ రోజు మనం మండలం చేసుకొని ఈ రోజు గిరిజనుల వద్దకే మండల కేంద్ర ఆఫీసులు అన్ని కూడా వాళ్ళ వద్దకు రావడం, ఇంకా వాళ్ళకి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది జరగడానికి ఇంకా చేరువ చేయడానికి మేము ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ పక్కా బిల్డింగ్స్ ఏర్పాటు చేసి మండల అధికారులు పర్మనెంట్ గా ప్రస్తుతానికి వైరామంలో ఉన్నటువంటి ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో పర్మనెంట్ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి చర్యలు తీసుకుంటాము. అదే విధంగా కొత్త జిల్లా ఏర్పడింది మనకు పోలవరం జిల్లా. దీనికి కూడా రాబోయే రోజుల్లో పక్క బిల్డింగ్స్ ఏర్పడి ఇక్కడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు మొత్తం యంత్రాంగం అంతా మనకి రంపచోడవరంలో ఉన్నటువంటి పోలవరం జిల్లాలో ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి. కనుక ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, మంచి చేసేది కూటమి ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ప్రజలు గుర్తించి కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, సీఎం గారికి, మోడీ గారికి ఎప్పుడు మీ యొక్క ప్రేమను, అభిమానాన్ని ఎప్పుడు చూపుతూ సపోర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గుర్తేడు మండల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.